యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆవిడ మోగదు కాకపోతే ఒకసారి మాట్లాడమని చెప్పు. మాట్లాడమని చెప్పండి. నిజంగా ఆవిడ గనక మోగదు కాకపోతే నాతో మాట్లాడమని చెప్పండి. బొరే గుండెదమా, నన్ను పట్టుకొని మూగదంటావా? నీకోసం మాటలేంట్రా, ఏకంగా పెద్ద పాటే పాడతాను. విని పండుగ చేసుకోరా. చాలు ఆపండమ్మా. నిన్ను మోగదే మోగదే అని ఎంత ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమైందమ్మా. దయచేసి నన్ను మాత్రం చంపకండి, మీకు దండం పెడతాను. పైగా నీ పాటలతో నన్ను చంపకు. అదిగో మా అక్క వచ్చేసింది. రేయ్, ఎవర్రా మీరంతా? అసలు నా తమ్ముణ్ణి ఎందుకు కిడ్నాప్ చేశారు? నీకు ముందే చెప్పాం కదా, ఆ మందాకినికి మేము గొప్ప ఫ్యాన్స్ అని. నోర్మోయ్, ఈ చిప్ప మొహానికి గొప్ప ఫ్యాన్సా? అసలు మీరెవరో నాకు తెలియాలి. మొహానికున్న మాస్కులు తీయండి. కాంతమ్మా, నీ మొహానుకున్న మేకప్ తీయమంటే నువ్వు తీస్తావా? నేనెందుకు తీస్తాను? ఆ మందాకి నీ విగ్గు తీయమంటే తీస్తుందా? నేనెందుకు తీస్తాను? మరి మేం పెట్టుకున్న మాస్కులు మేమెందుకు తీస్తాము? అది విన్నారు కదా. అయినా నీకు నీ తమ్ముడు కావాలా, మా మొహాలకున్న మాస్కులు కావాలా? నా తమ్ముడే కావాలి. అయితే మా మందకిని మాకు ఇచ్చేయండి, మీ తమ్ముని మీకు ఇచ్చేస్తాం. అలాగే, పద. మందకిని గారు, మీరు మా వైపుకి రండి. అవతారం, నువ్వు నా వైపుకి రా. రా. వెళ్ళు. అవతారం, నీకేం కాలేదు కదా? మందగినక నీకేం కాలేదు కదా? నువ్వు ఓకే కదా?
వస్తాం కాంతమ్మ గారు. మందగినక్క మాతరా. ఒక్క నిమిషం. షాక్ అయ్యావా? నీకు కిడ్నాప్ చేయడం మాత్రమే తెలుసు, నాకు నా తమ్ముణ్ణి ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసు. మర్యాదగా ఆ మందాకిని నాకు అప్పగించు, లేదంటే నీ కంటి ముందే దీన్ని షూట్ చేస్తాను. ఆ నేరాన్ని నీ మీదకి నెట్టేస్తా. ఆపండి. నేనేమైనా జోకేశానా? పగలబడి నవ్వుతున్నారు. గన్ను చూపించాను. ఏంటి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందా? పిచ్చెక్కినట్టుగా ఉందా? మీకు జస్ట్ కిడ్నాప్ చేయడం మాత్రమే వచ్చు. అయ్యో పిచ్చి కాంతమ్మ, నువ్విలాంటి వెధవ తెలివితేటలు చూపిస్తావని మా జాగ్రత్తలో మేమున్నాం. మీ జాగ్రత్తలో మీరున్నారా? మీ దగ్గర మహా అయితే చిన్న గన్నుంది, కానీ మీ తమ్ముడు చొక్కా లోపల ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయి? ఇదిగో గుండావతారం గారు, నేను చెప్పడం ఎందుకు, ఒకసారి మీరే చూపించండి. ఏముందిరా? ముందు ఈ కట్లిప్పక్క. ఏముందిరా? అది అక్క, అది బాబులక్క. బాంబులు. బాంబులా? ఏంటి కాంతమ్మ, ఇప్పుడు నీ మైండ్ బ్లాక్ అయిందా? పిచ్చెక్కినట్టుగా ఉందా? చూడు, నువ్వు కాలిస్తే మహా అయితే నేను చేస్తాను, కానీ ఆ బాంబు పేలితే నువ్వు నీ తమ్ముడు ఒకేసారి చేస్తారు. చెప్పు, రిమోట్ నొక్కమంటావా? అవ్వా, ఒక్కసారి నొక్కుతాను. నొక్కమంటావా? వద్దు 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 వద్దు, ఆపు, నీకు దండం పెడతాను. ఆపు ఆపు. లేదు లేదు, ఒక్కసారి నొక్కుతాను. నార్మల్. నీ అమ్మ కడుపు మాడా, అది నొక్కితే అందరం చచ్చిపోతామే. ఆ విషయం తెలుసు, అందుకే నొక్కుతా అంటున్నాను. ఏయ్ ఏయ్, నొక్కుతాను. చావాలని అంత కోరికగా ఉందా? లేదు, చస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. చూసాక మళ్ళీ బతికేసొస్తాను. ఒక్కసారి నొక్కుతాను ప్లీజ్. నొక్కుతాను. నొక్కేస్తున్నాను నొక్కేస్తున్నాను నొక్కేస్తున్నాను. అలాగే నొక్కేదు గాని ఒక నిమిషం ఆగు. చెప్పు కాంతమ్మా, తుపాకీ నువ్వు నొక్కుతావా, మళ్ళీ రిమోట్ నొక్కమంటావా? ఏ వద్దొద్దు, బుద్ధి గడ్డి తిని ఏదో ఓవర్ యాక్షన్ చేశాను. వద్దు, నీకు దండ పెడతాను. వద్దు. అర్థమైంది కదా, మూసుకొని వచ్చిన దారిలోనే వెళ్ళు. అర్థమైందా? నువ్వు రామందాక. అయ్యో బాబోయ్, అసలు నేను ఇక్కడున్న విషయం ఈ ఎస్ఐ గాడికి ఎవరు చెప్పారబ్బా? నేను చెప్పాను కాంతమ్మత్త.
కాంతమ్మత్త. ఓరి నాయనో, అయితే నా అనుమానమే నిజమైందన్నమాట. నా తమ్ముణ్ణి కిడ్నాప్ చేసింది నా ఇంటి సభ్యులేనన్నమాట. నమస్తే మేడం. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం. ఈ మందాకిని గారిని కిడ్నాపింగ్ చేసిన నేరం కింద మా కాంతమత్తని జైలుకు పంపమంటుంది మా అమ్మ. ఓకే మేడం, ఇప్పుడే అరెస్ట్ చేస్తా. ఆపు, చాలా ఆపు. వాళ్ళు చెప్పడం నువ్వు నమ్మడం. ఈ మందాకిని నేనే కిడ్నాప్ చేశాననడానికి నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఇంకా ఏం సాక్ష్యం కావాలమ్మా? మందాకిని గారిని స్వయంగా నువ్వే కదా నీ కారులో తీసుకొచ్చావు. నువ్వే గనక ఆవిడ్ని కిడ్నాప్ చేసి ఉండకపోతే ఆవిడ్ని నువ్వెలా తీసుకురాగలిగావు? కరెక్ట్ గా చెప్పావు తమ్ముడు. ఎస్ఐ గారు, ఇంకొక క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే మా అమ్మని అరెస్ట్ చేసి జైలుకి పంపించండి. అప్పుడు కానీ బుద్ధి రాదు. నోర్ముయండి. నా కడుపుని చెడబుట్టారు కదే. ఎస్ఐ గారు, మీరు నా మాట నమ్మక్కర్లేదు, వాళ్ళ మాట నమ్మక్కర్లేదు. అదిగో ఆ మందాకిని మాట నమ్మండి. తను గనక నేను కిడ్నాప్ చేశాను అని చెప్తే నన్ను ఇప్పుడే ఈ క్షణమే అరెస్ట్ చేయండి. కాదు అని చెప్తే నా తమ్ముణ్ణి కిడ్నాప్ చేసినందుకు ఈ చిట్టమ్మని, ఆ గ్యాంగ్ మొత్తాన్ని మీరే అరెస్ట్ చేయండి. సరే మేడం. అలాగే చెప్పు మందాకిని అక్క, నిన్నెవరు కిడ్నాప్ చేశారో చెప్పు. అక్క, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు, నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? చెప్పక్క, ధైర్యంగా చెప్పు. దుబాయ్లో ఉన్న మా ఆయనే నన్ను కిడ్నాప్ చేశాడు. అక్క, ఎక్కడ దుబాయ్లో ఉన్న మీ ఆయన ఇక్కడున్న నిన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి? అవును చిట్టమ్మా, వాడికి నేను రాజకీయాల్లోకి వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. అప్పటికే నన్ను మేయర్ పదవికి పోటీ చెయ్యొద్దని కూడా ఫోర్స్ చేశాడు. కానీ నేనే అతని మాట వినకుండా మేయర్ పదవికి పోటీ చేశాను. దాంతో అతను కోపం వచ్చి కాకినాడలో ఉన్న తన మనుషులతో నన్ను కిడ్నాప్ చేయించాడు. అబద్ధం, ఇదంతా అబద్ధం. నువ్వు చెప్పేది మొత్తం అబద్ధం. నోర్మోయ్, కిడ్నాప్ కి గురైంది మందాకిని, నువ్వు కాదు. నువ్వు చెప్పు మందాకిని, చెప్పు. అయ్యా ఎస్ఐ గారు, జరిగిన ఈ కిడ్నాప్కి ఆ కాకినాడ కాంతమ్మ గారికి ఎలాంటి సంబంధం లేదండి. మా ఆయన తన మనుషులతో నన్ను కిడ్నాప్ చేయిస్తే ఇదిగో ఈ కాంతమ్మ గారే దేవతలా వచ్చి ఆ కిడ్నాపర్ల చెర నుంచి నన్ను కాపాడారండి. నిజంగా ఆవిడ దేవత అండి. నిజంగా ఇదంతా మనస్ఫూర్తిగానే చెప్తున్నావు కదా? అమ్మ తోడండి,
మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. నేనెందుకు అబద్ధం చెప్తాను? నిజంగా కాంతమ్మ గారు దేవతే. ఆవిడే గనక లేకపోతే మా ఆయన నన్ను చంపేసి ఉండేవాడండి. ఎన్ని జన్మలెత్తినా ఆవిడ రుణం నేను తీర్చుకోలేనండి. లేదు మందాకిని అక్క, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కాంతమత్త నిన్ను బెదిరించింది కదా? చెప్పు, నిజం చెప్పు. సారీ మేడం, మందాకిని గారే స్వయంగా తనని తన భర్తే కిడ్నాప్ చేశారని చెప్తున్నారు కాబట్టి కాంతమ్మ గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేం మేడం. రేపు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి మేడం. అలాగేనండి. మేము ఉంటాం మేడం. ఒక్క నిమిషం ఎస్ఐ గారు. ఈ చిట్టెమ్మ, వాళ్ళమ్మ, నాన్న అందరూ కలిసి నా తమ్ముణ్ణి కిడ్నాప్ చేశారు. వాడి ఒంటి నిండా బాంబులు కూడా కట్టారు. కావాలంటే మీరే చూడండి. చూడండి. ఎస్ఐ గారు, ఇవి బాంబులు కాదండి, ఎదిగోండి వంకాయలు చూడండి. వంకాయలా? కావాలంటే చూడండి. అవును, ఇది వంకాయే. మరి అదే కదా మేము చెప్పేదే. అసలు ఇతని ఒంటి మీద వంకాయలు కట్టాల్సిన అవసరం ఏముంది? నన్ను ఎవరన్నా కిడ్నాపింగ్ చేసి ఇలా ఒంటి నిండా బాంబులు కడితే ఎలా కాపాడుకోవాలా అని నాకు నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నానండి. అంతేనండి. ఓ, సెల్ఫ్ ప్రొటెక్షన్కి ట్రైనింగ్ తీసుకుంటున్నారా? అవును సార్. ఒరే తమ్ముడు, నువ్వేంట్రా? అక్క నువ్వు ఆగు, నువ్వేం మాట్లాడుకో. అంతేనండి ఎస్ఐ గారు, మీరేళ్ళండి. అమ్మా చిట్టమ్మ, కోకిలమ్మ మేడం, మందాకిని ఎలాగూ దొరికేసింది కాబట్టి నేను కుటుంబరావు గారిని రేపే తీసుకొచ్చి మీ ఇంటి ముందు దింపేస్తాను. సరేనమ్మా? ఒరే అవతారం, నువ్విట్రా రా. మందాకిని అక్క, నువ్వురా. మందాకిని అక్క, మేమెంతో కష్టపడి నిన్ను కాంతమత్త కిడ్నాపింగ్ నుంచి కాపాడితే నువ్వేటి ఆవిడ నట్టుకొని దేవత అంటున్నావా? మందాకిని గారు, మీరు మా అమ్మని పట్టుకుని దేవత అన్నారంటేనే అర్థం అవుతుంది మా అమ్మ అంటే మీరు ఎంత భయపడుతున్నారు. నిజం చెప్పండి, మిమ్మల్ని కిడ్నాప్ చేసింది మా అమ్మ లేక దుబాయ్లో ఉన్న మీ ఆయన? మా ఆయనే బాబు. తప్పు తప్పక్క. నీకోసం ఇంత చేసినా మా కోసమైనా నువ్వు నిజం చెప్పాల్సిందే. చెప్పక్క, అసలు ఏం జరిగింది? నన్ను బంధించిన చోటికి కాంతం వచ్చి ఏ మందాకిని, పాపం మేయర్ సీట్లో కూర్చొని మేయర్ లాగా పెత్తనం వెలగబెట్టాల్సిన నువ్వు ఇలా నా ఇంట్లో కుక్కలాగా కట్టేసి ఉండడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. కానీ ఏం చేయను, తప్పట్లేదు.
మేయర్ సీటు నీకొద్దే, మేయర్ పదవికి నాతో పోటీ పడొద్దే అని హచ్చి కుక్కని బతిమిలాడినట్టు బతిమిలాడా. విన్నావా? వీధి కుక్కలాగా ఎగిరెగిరి పడ్డావు. ఏమైంది? ఫైనల్గా నా చేతిలో కుక్క చావు చావబోతున్నావు. హుసే కాంతమ్మ, నన్ను చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? నేను చచ్చిన మరుక్షణమే ఆ నేరం నీ మెడకు చుట్టుకుంటుంది. నన్ను చంపిన హత్యా నేరంతో నువ్వు ఖచ్చితంగా జైలుకు వెళతావు. నేను నీ చేతిలో ఒక్కసారే చస్తాను, కానీ నువ్వు నన్ను చంపిన నేరానికి జైలుకెళ్ళి జీవితకాలం కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి చేస్తావు.